అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత నెలకొంది. కూరగాయల మార్కెట్ నిర్మించాలంటూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ సమన్వయకర్త నవీన్ నిశ్చల్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, చెప్పండి, ఏం జరుగుతోంది? హిమబిందు, అనంతపురం జిల్లా హిందూపురంలో ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. ఎందుకంటే ఎల్లుండి నుంచి బాలకృష్ణ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూపురంలో 30 యాక్ట్ ను పోలీసులు అమలు చేస్తున్నారు. అయితే ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నవీన్ నిశ్చల్ ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరమైంది. ఎందుకంటే వెజిటబుల్ మార్కెట్ ఏదైతే గత 2 సంవత్సరాల కిందట కూల్చివేసి 90 కోట్లతో అత్యాధునికమైన వెజిటబుల్ మార్కెట్ నిర్మిస్తాం, అందులో మాల్స్ తో పాటు సినిమా థియేటర్స్ కూడా నిర్మిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. అయితే 90 కోట్లతో ప్రపోజల్స్ ఏర్పాటు చేసి ఇవాళ 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటిదాకా భూమి పూజ చేయలేదు, ఒక ఇటుక కూడా పేర్చలేదన్న కారణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ధర్నాకు పిలిపించి పెద్ద ఎత్తున ప్రజలు సమీకరణ అవుతున్న నేపథ్యంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నవీన్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన్ను బయటికి రానివ్వకుండా, ధర్నా చేయనివ్వకుండా పోలీసులు అడ్డుపడుతున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య పూర్తి స్థాయిలో వాగ్వివాదం చోటు చేస్తుంది. ఎందుకంటే 30 యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, అందుకు ధర్నా చేయడానికి వీల్లేదని పోలీసులు చెప్తున్నారు. అయితే ధర్నాను మేము ముందు నుంచి ప్లాన్ చేస్తున్నాం, మీరు కావాల్సిన అడ్డుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శివారెడ్డి ఇప్పుడు స్పష్టంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఇంటి ముందు విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. రెగ్యులర్ పోలీసులతో పాటు ఎవరో స్పెషల్ పోలీస్ కూడా ఉన్నట్టు మనకు విజువల్స్ లో కనబడుతూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఒక మామూలు ధర్నాని ఇంత పెద్ద ఎత్తున అడ్డుకోవడానికి కారణం ఏంటి? దీనికి ప్రధానమైన కారణం ఒకటే. ఎందుకంటే హిందూపురంలో సమస్యలు పూర్తి స్థాయిలో తీవ్రతరం అవుతున్నారు. ఒకవైపున మంచినీటి సమస్య, అదేవిధంగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న బాలకృష్ణ చాలా హామీలు ఇచ్చారు. అయితే గత 5 మాసాలుగా బాలకృష్ణ రాకపోవడంతో ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తీవ్ర స్థాయిలో విమర్శల నేపథ్యంలో ఎల్లుండి నుంచి బాలకృష్ణ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఆ షెడ్యూల్ అయితే కన్ఫర్మ్ కాలేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అంటే ప్రజల నుంచి తీవ్రమైన ఉద్యమాలు బాలకృష్ణకు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పోలీసులు ముందస్తుగానే అలర్ట్ అయ్యారు. బాలకృష్ణకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరగకుండా 30 యాక్ట్ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నామని కొద్దిసేపటి కిందటే ప్రకటించారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత నవీన్ నిశ్చల్ ధర్నా కూడా అందులో భాగంగానే అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.